నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీపై ఏకాభిప్రాయం కుదురుతుందని అనుకున్న వయసు, రాజ్యాంగ పరిమితుల కారణంగా విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు జనరేషన్ జెడ్ నిరసనకారులు కొత్త పేరును ముందుకు తేవడమే దీనికి కారణం. కాఠ్మండు రాజకీయ వాతావరణం రోజురోజుకి ఉత్కంఠభరితంగా మారుతోంది. సెప్టెంబర్ 10న మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా ముందుకు వస్తారని సంకేతాలు వచ్చాయి. కానీ ఆమె 73 ఏళ్ల వయస్సు, అలాగే రాజ్యాంగ పరిమితులు, మాజీ న్యాయమూర్తులు ప్రధానమంత్రి కావద్దనే నిబంధన కార్కీ అవకాశాలను తగ్గించాయి. ఆ తర్వాత కాఠ్మండు మేయర్ బలేంద్ర షా పేరు ప్రతిపాదించారు. కానీ ఆయన తానే స్వయంగా ఆ పదవిని తిరస్కరించారు. ఇదే సమయంలో ధరణ్ మేయర్ హర్క్ సంపాంగ్ పేరు కూడా వినిపించినా పెద్దగా మద్దతు దక్కలేదు. దీంతో నిరసనకారుల్లోని జెన్జెడ్ సమూహం కొత్తగా ఇంజనీర్ కుల్మాన్ గీసింగ్ పేరును ముందుకు తెచ్చింది. దేశానికి విద్యుత్ సరఫరాలో సంస్కరణలు తీసుకొచ్చిన గీసింగ్ ఒకప్పుడు 18 గంటల పాటు ఉండే లోడింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. అందుకే ఆయన్ను జాతీయ హీరోగా పరిగణిస్తారు. తాము అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నామని, దేశంలో చట్ట వ్యవస్థను కాపాడుతూ ప్రస్తుత ప్రతిష్టంభన నుంచి బయటపడడానికి మార్గం వెతుకుతున్నామని జెన్జెడ్ నేతలు చెప్పారు. కుల్మాన్ గీసింగ్ పేరుపై ఏకాభిప్రాయం కుదురుతుందా, లేక మరికొందరు కొత్త నాయకులు రంగంలోకి వస్తారా అన్నది చూడాలి. అప్పటి వరకు నేపాల్ రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఉత్కంఠ కొనసాగనుంది.